నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్య లైలు. గత వీడియోలో ఆహ్, ఒక్కొక్క జన్మలగ్నానికి సంబంధించి ఏవి పాపగ్రహాలు, ఏవి శుభగ్రహాలని ఆహ్, వివరించడం జరిగింది. 12 రాశులకు 12 లగ్నాలుగా మనము చేసుకొని, ఏ లగ్నానికి ఏవి శుభగ్రహాలు, ఏవి పాపగ్రహాలని మనము దాని గురించి నేను వివరించడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు, వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తున్నాను. జన్మలగ్నం అనేది చాలా ముఖ్యమైనది. గత వీడియోలో కూడా దానికి సంబంధించి వివరించడం జరిగి ఉంది. జన్మలగ్నానికి సంబంధించి లగ్నాధిపతి అసెండింగ్ సైన్ అంటారు. దీన్ని ఆంగ్లంలో అసెండింగ్ సైన్ అంటారు. అంటే ఈ ప్రపంచంలో మనం సశరీరంగా జన్మించడం జరిగి ఉండేది. దానికి సంబంధించిన మూలాధారము జన్మలగ్నమే. అంటే భౌతిక శరీరాన్ని తెలియజేస్తుంది జన్మలగ్నము. అంటే మనం ఏ విధమైన శరీరాన్ని దాల్చాము అంటే మానవ జన్మన ఇంకేదైనా వేరే ఏదైనా జంతుజాలాలు కానీ పశుపక్షాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక రూపాన్ని మనం తీసుకుంటాము. గత జన్మలో మనము ఏదైతే జన్మ చాలించడం జరిగి ఉంటుందో తదనంతరము మనము గత జన్మ కానీ అంతకుముందు సంబంధించిన ఇన్కార్నేషన్స్, ఆ శుభ పాప కర్మ ఫలితాలను బట్టి మనము ఈ జన్మలో మనకు ఏ విధమైన శరీరము తీసుకుంటాం అనేది ఆధారపడి ఉంటుంది. సపోజ్ మానవ జన్మ దుర్లభము అని అంటుంటారు. మానవ జన్మ లభించడం చాలా అదృష్టం అని. సో ఆ విధంగా లెక్కేసిన మానవ జన్మ ఒకవేళ అదృష్టమే అనుకుంటే అసెండింగ్ సైన్ అంటారు. అంటే జన్మలగ్నం చాలా అంటే జన్మలగ్నం నుంచే మనకు జీవితంలో జరిగే ఎన్నో విషయాలు మనం అది అన్ని విషయాలు జన్మలగ్నాన్ని బట్టి, జన్మలగ్నాన్ని ఆధారంగా చేసుకుని మనము నిర్ధారించేది కానీ లెక్కించేది కానీ జరుగుతుంది. ఇప్పుడు జన్మలగ్నాధిపతి చాలా ముఖ్యము. లగ్నాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి, లగ్నాధిపతి బలంగా ఉండి ఏదో శుభగ్రహాలు వీక్షణలో ఉంటే, శుభగ్రహాలు జన్మలగ్నాన్ని వీక్షిస్తూ ఉంటే ఆరోగ్యం ప్రశస్తంగా ఉంటుంది. చాలా వరకు వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. వైద్యులతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి జన్మించిన సమయాన్ని బట్టి జన్మలగ్నంలో ఏదైనా పాపగ్రహాలు స్థితి పొందినప్పుడు జన్మజాతకంలో దాని జన్మకుండలు అని కూడా అంటారు. అందులో పాపగ్రహాలు ఏదైనా స్థితి పొందినప్పుడు, లేదా పాపగ్రహాలు స్థితి పొంది ఏదైనా ఇతర పాపగ్రహాలు కూడా ఇతర రాశుల నుంచి విశేష దృష్టి అంటారు. అంటే బృహస్పతికి, శనీశ్వరుడికి, అంగారకుడు, ఈ 3 గ్రహాలకు విశేష దృష్టిలో కలిగి ఉంటారు. విశేష దృష్టి అంటే ఒకేసారి 3 స్థానాలను చూడగలుగుతారు. ఒక్కొక్క గ్రహం 3 స్థానాలను, 3 రాశులు చూడగలుగుతారు వారు ఉన్న స్థానం నుంచి. ఇప్పుడు గతంలో నేను దీని గురించి వివరించి ఉన్నాను. శనీశ్వరుడు తాను ఉన్న రాశి నుంచి, మన జన్మజాతకంలో శని ఏ రాశిలో ఉన్నాడో అక్కడి నుంచి 10 స్థానాలను చూడగలుగుతాడు. 3వ స్థానము శని ఎక్కడైతే స్థితి పొందినాడో అక్కడి నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లెక్కిస్తే 3వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూడగలుగుతాడు. సప్తమ వీక్షణ ఏ గ్రహానికైనా సప్తమ వీక్షణ ఉంటుంది. అంటే తాను ఏ రాశిలో స్థితి పొందినాడో అక్కడి నుంచి 7వ రాశిని చూడగలుగుతారు. ఆల్మోస్ట్ నవగ్రహాల్లో రాహుకేతులు మినహాయించి మిగతా గ్రహాలని తాను ఏ రాశిలో స్థితి పొంది ఉంటే అక్కడి నుంచి 7వ భావాన్ని చూడగలుగుతారు. దానికి ఆపోజిట్ హౌస్ అంటారు, ఆపోజిట్ రాశి చూడగలుగుతారు. వీక్షణ అంటారు దాన్ని, గ్రహ వీక్షణ. అంటే చూడడం అంటే అవి ఏదో మానవులకు సంబంధించిన కళ్ళు ఈ విధంగా చూడడం కాదు. ఆ యొక్క గ్రహం యొక్క ప్రభావము ఎదురుగా ఉన్న రాశి మీద ఉంటుంది. అంటే దాని యొక్క కారకత్వాలు దాని మీద పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగా శనీశ్వరుడు 3వ స్థానాన్ని, 10వ స్థానాన్ని చూడగలుగుతాడు. దాన్ని ఎక్కడ స్థితి పొందింటే అక్కడి నుంచి, ఆ రాశి నుంచి. అదేవిధంగా బృహస్పతి తాను ఎక్కడ స్థితి పొంది ఉంటే అక్కడి నుంచి 5వ స్థానాన్ని, 9వ స్థానాన్ని చూడగలుగుతాడు. అదేవిధంగా 7వ స్థానానికి సప్తమ వీక్షణ అన్ని గ్రహాలకు ఉంటుంది. సో బృహస్పతి 5, 9 స్థానాలు చూడగలుగుతారు. అంటే 5 పూర్వపుణ్య స్థానం అంటారు, 9వ స్థానం అదృష్టము, హౌస్ ఆఫ్ లక్ అండ్ ఫార్చ్యూన్ అంటారు. ఆ విధంగా బృహస్పతి 5, 7, 9 ఈ 3 రాశులు చూడగలుగుతారు. తాను ఎక్కడ స్థితి పొంది ఉంటే అక్కడి నుంచి. తర్వాత అంగారకుడు, కుజగ్రహం అంటారు. అంగారకుడు మామూలుగా భూమికి సంబంధించిన కారకత్వాలు కలిగి ఉంటాడు. భూకారకుడు అంటారు. అంటే ఆయన సంబంధించిన శ్లోకంలో కూడా ధరణి గర్భసంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం త్వం మంగళం ప్రణమామ్యమని, ధరణి గర్భసంభూతం అంటే భూమిపుత్రుడు అంటారు అంగారకుడు. సో అంగారకుడు బాగుంటే చాలా వరకు భూమికి సంబంధించిన సమస్యలు కూడా
ఇటువంటి భూమి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడరు. అటువంటి అంగారకుడు తానున్న రాశి నుంచి 4వ స్థానాన్ని 4, 7, 8 స్థానాలు చూడగలుగుతాడు. ఒకే రాశి ఒకేసారి 3 స్థానాలు చూడగలుగుతాడు. ఇది విశేష దృష్టిలో అంటారు. సో ఇటువంటి అంగారకుడు కానీ, బృహస్పతి కానీ, శనీశ్వరుడు కానీ 3 రాశులు చూడగలిగే కెపాసిటీ ఉంటుంది. ఇటువంటి గ్రహాలు పాపగ్రహాలై ఆ జన్మలగ్నానికి ఆ వ్యక్తి ఏ లగ్నంలో జన్మించుంటే అక్కడి నుంచి ఆధిపత్య పాపులుగా ఉంటూ ఈ 3 గ్రహాల్లో ఏదో ఒకటి కానీ 2 గ్రహాలు ఆధిపత్య పాపులై జన్మలగ్నం మీద వీక్షణ కలిగి ఉంటే మల్టిపుల్ డిసీజెస్ అంటారు. అంటే మల్టిపుల్ డిజార్డర్స్ అంటే ఆరోగ్యము శారీరక ఆరోగ్యము 2-3 విధాలుగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ భౌతిక శరీరము ఆ పాపగ్రహాల వీక్షణకు లోనై ఆ గ్రహము ఉన్న రాశిని బట్టి ఆ గ్రహం యొక్క ఆధిపత్యం ఏ స్థానానికి ఆధిపత్యం కలిగి ఉందో ఆ స్థానానికి ఆధిపత్యాన్ని బట్టి మనకు ఆ వ్యాధులు ఆధారపడి ఉంటాయి. ఈ విధంగా మనకు కలిగే అనారోగ్యము సంబంధించిన విషయాలు మనకు ఒక అంచనాలో తెలుస్తుంది. ఈ విధంగా 6వ స్థానం కూడా రోగస్థానం అని కూడా అంటారు. సో దీనికి సంబంధించి అది శత్రువులను రుణాలు కూడా తెలియజేస్తుంది. కానీ ఇక్కడ మనం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు గురించి చర్చిస్తున్నాము. ఆరోగ్యానికి సంబంధించి 6వ స్థానాధిపతి కూడా చాలా ముఖ్య పాత్ర వహిస్తారు. 6వ స్థానాధిపతి బలహీనంగా ఉంటే శుభగ్రహాలతో మనకు ఆధిపత్య శుభంతో కలిసి ఉంటే స్వల్పకాలిక అనారోగ్యాలతో ఇబ్బంది పడతాం. ఏదో చిన్న వ్యాధులతో ఇబ్బంది పడతాము, తర్వాత కొంతకాలంగా బయటపడుతూ ఉంటాము సాధారణంగా. కానీ అక్కడ 6వ స్థానాధిపతి ఒకవేళ శనీశ్వరుడుగా ఉండడం కానీ, లేదా శని 6వ ఇంట్లో స్థితి పొంది నీచ స్థితిలో ఉండడం కానీ, శనీశ్వరుడి మీద అంగారకుడు దృష్టి కలగడము, లేదా శని రాహుతో కలిసి ఉండడం ద్వారా ఆ స్థానాన్ని బట్టి మనకు ఈ వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. సో ఆ పాపగ్రహం ఏదైతే వీక్షణ జన్మలగ్నం మీద ఉంటుందో, జన్మలగ్నాధిపతి నీచ స్థితిలో కానీ బలహీనమైన ప్లేస్లో ఉన్నప్పుడు ఆ పాపగ్రహాలకు సంబంధించిన దోష పరిహార మార్గాలు కూడా మహర్షులే మనకు అందించారు. వాటిని మనము ఫాలో అప్ చేయడం ద్వారా, వాటిని అనుసరించడం ద్వారా ఆ గ్రహ దోష పరిహార మార్గాలు మనము ఈ వ్యాధుల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ఒక్కొక్క గ్రహానికి సంబంధించి కొన్ని వ్యాధులు నిక్షిప్తమై ఉంటాయి. ఈ మానవ శరీరంలో తలకు సంబంధించిన విషయాలకు అంగారకుడు, ముఖానికి సంబంధించిన విషయాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, వీటికి సంబంధించి నోరు, వీటికి సంబంధించిన విషయాలకు కొన్ని గ్రహాలు అంటే వృషభరాశి తెలియజేస్తుంది. దానికి సంబంధించి కొన్ని విషయాలు శుక్రాచార్యుడు, కొన్ని అంగారకుడు కారకత్వాలు వహిస్తారు. కుజగ్రహము, శుక్రుడు, వీనస్ అంటారు. అదేవిధంగా గొంతుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే అది మిథున రాశి తెలియజేస్తుంది. దాంతోపాటు మన జన్మలగ్నం ఏదైతే అవుతుందో అక్కడి నుంచి తృతీయ స్థానం కూడా చూసుకోవాల్సి ఉంటుంది. మన జన్మలగ్నం నుంచి తృతీయ స్థానాధిపతి ఎవరు ఏ గ్రహం అవుతున్నారో ఆ గ్రహం యొక్క స్థితిగతులు బట్టి మనకు ఈ గొంతుకు సంబంధించిన వ్యాధులు మనకు తెలుస్తుంది. ఆ గ్రహాన్ని బట్టి మన దోష పరిహార మార్గాలు ఏమున్నాయో మనం అంచనా వేసి వాటిని మనము ఆచరించడం ద్వారా ఈ ఈఎన్టీ అంటారు, అంటే చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానానికి సంబంధించి ఆ తృతీయ స్థానంలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు, తృతీయ స్థానాధిపతి 3వ స్థానానికి సంబంధించిన గ్రహం ఏదైనా పాపగ్రహాలతో కలిసినప్పుడు, రాహుకేతు దృష్టిలో అయినప్పుడు కానీ, నీచస్థితిలో ఉన్నప్పుడు కానీ గొంతుకు సంబంధించిన వ్యాధులతో బయటపడేది, మనం గొంతుకు సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంటుంది. అట్లా ఆ విధంగా తర్వాత మన జన్మలగ్నం నుంచి 4వ స్థానాధిపతి అంటే జన్మలగ్నం నుంచి 4th హౌస్ అంటారు. 4వ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఆ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఏ రాశిలో స్థితి ఉన్నాడు, దాన్ని బట్టి మనకు హృదయ సంబంధించిన వ్యాధులు, చెస్ట్ అంటారు, దానికి సంబంధించిన వ్యాధులు, ఏ విధమైన వ్యాధులకు గురవుతాము, ఏ విధంగా అక్కడ ఉన్న గ్రహం యొక్క శుభత్వాన్ని బట్టి ఆ వ్యాధుల నుంచి మనము త్వరగా కోలుకుంటామా లేకపోతే చాలా కాలం ఇబ్బందులు పడతామా అనే విషయం కూడా ఆధారపడి ఉంటాయి. అంటే ఆ గ్రహకారకత్వాలు బట్టి శనేశ్వరుడు కానీ, రాహు కానీ, ఇటువంటి బృహస్పతి, ఇటువంటి గ్రహాలు, బృహస్పతి సాధారణంగా నైసర్గిక శుభుడు అంటారు, శుభగ్రహమే. కానీ కొన్ని రాసుల్లో ఉన్నప్పుడు కేంద్రాధిపతి దోషం కలిగి ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో బృహస్పతి కూడా చాలా ఇబ్బంది కలిగేస్తాడు. ముఖ్యంగా గ్యాస్ట్రో ఇంటెస్టైన్స్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కలుగజేస్తాడు అంగారకుడు. అంటే ఉదాహరణకు ఏదైనా కాలేయ సంబంధించిన వ్యాధులు కానీ, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు కానీ, డయాబెటిక్ అంటారు అంటే మధుమేహ వ్యాధికి సంబంధించిన విషయాలు,
వీటికి సంబంధించిన వ్యాధులు చాలా వరకు బృహస్పతి ఆధ్వర్యంలో ఉంటాయి. బృహస్పతి యొక్క దృష్టి ద్వారా ఆ పాప వీక్షణ అంటే బృహస్పతి ఆధిపత్య పాపి అయి సరైన రాసుల్లో స్థితి కలగకుండా ఏదైనా పాపగ్రహ వీక్షణ కలిగి ఉన్నప్పుడు పాపస్థానాల్లో ఉన్నప్పుడు బృహస్పతి నీచ స్థితిలో కానీ సూర్యుడితో హస్తగత దోషంలో ఉన్నప్పుడు బృహస్పతికి సంబంధించిన వ్యాధులతో మనము ఇబ్బంది పడడం జరుగుతుంది. 4వ స్థానంలో ఉన్నప్పుడు చెస్ట్ అంటారు. లేదా ఒకవేళ 5వ స్థానంలో బృహస్పతి స్థితిపతి ఉంటే నీచ స్థితిలో బలహీనంగా ఉంటాయి. ఇంటెస్టైన్స్, పెద్ద పేగులు, చిన్న పేగులు, ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆ బృహస్పతి మీద శరీరాహులు కలిసి ఉండి దాని వీక్షణ ఉన్నప్పుడు ఒక రకమైన గడ్డలు, ట్యూబర్స్ అంటారు, అటువంటివి కూడా మనకు కలుగుతూ ఉంటాయి. అది కొంతవరకు ట్యూబర్క్లోసిస్ అంటారు, అంటే క్షయ వ్యాధులు కానీ, ఏదైనా బ్రాంకైటిస్ అంటారు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు కానీ, లేకుంటే ఏదైనా జాండీస్ అంటారు, పసరికలు, కామెర్ల వ్యాధులు, ఇటువంటివన్నీ బృహస్పతి సంబంధించి ఉంటాయి. సో బృహస్పతి జాతక చక్రంలో శరీర స్థానంలో లేనప్పుడు, బృహస్పతి మీద మరి ఏదైనా పాపగ్రహాల దృష్టి ఉన్నప్పుడు, లేదా బృహస్పతి తన శత్రుక్షేత్రాల్లో రాహుగ్రస్తులైనప్పుడు కానీ, శనిచే చూడబడినప్పుడు కానీ ఇటువంటి వ్యాధులు బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంచమ స్థానం, 5వ స్థానానికి సంబంధించి అక్కడ ఉన్న స్థితి పొందిన గ్రహాన్ని బట్టి దానికి సంబంధించిన వ్యాధులు ఆధారపడి ఉంటాయి. అంటే పంచమ స్థానం అంటే అది లోయర్ అబ్డామిన్ అంటారు, దానికి సంబంధించిన వ్యాధులు కలుగుతూ ఉంటాయి. తర్వాత షష్ఠ స్థానం, 6వ స్థానం, ఈ విధంగా ఒక్కొక్క 6వ స్థానం ఏదైతే అవుతుందో మన జన్మలగ్నం నుంచి 6వ స్థానాన్ని బట్టి, ఆ స్థానాధిపతిని బట్టి మనకు రాబోయే మనకు కలిగే వ్యాధులు వాటి తీవ్రత ఆధారపడి ఉంటాయి. దీర్ఘకాలిక గ్రహాలు అంటే దీర్ఘకాలిక సంచార గ్రహాలైన బృహస్పతి, శనీశ్వరుడు, రాహువు, ఇటువంటి గ్రహాలు అవి పాపగ్రహాలు అయి వీక్షించినప్పుడు ఆ గ్రహాల ప్రభావంతో దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉంటారు. లేదంటే ఏదైనా సూర్యుడు, అంగారకుడు, ఇటువంటి గ్రహాలు, శుక్రాచార్యుడు, బుధ గ్రహం, వీటికి సంబంధించి ఏదైనా స్వల్పకాలిక వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. మీరు దీర్ఘకాలిక సంచార గ్రహాలతో కలవకుండా ఉండి సపరేట్గా ఉన్నప్పుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు కానీ 6వ స్థానానికి సంబంధించిన ఫలితాలు ఇచ్చేటప్పుడు ఇవి బుధ శుక్ర గ్రహాలు కానీ, రవిచంద్రులు కానీ కొంతవరకు దీర్ఘకాలిక వ్యాధులు కాకుండా స్వల్పకాలిక వ్యాధులు కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో అంగారకుడు యాక్సిడెంట్స్ అంటారు, అంటే 3వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ అంగారకుడు నీచ స్థితిలో ఉంటూ ఏదైనా పాపగ్రహాలతో కలిసినప్పుడు ఆకస్మిక ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు గురికావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైనా తలకు బలమైన గాయాలు తగలడం కానీ, లేకుంటే ఏదైనా రీనల్ ఫెయిల్యూర్ అంటారు, అంటే కిడ్నీలకు సంబంధించిన సమస్యలు కానీ, అటువంటివన్నీ అంగారకుడు రూల్ చేస్తాడు. మేషరాశి, వృశ్చిక రాశికి అంగారకుడు అధిపతి. మేషరాశి అంటే తలకు సంబంధించిన వ్యాధులు, నాడీ వ్యవస్థ, నరాలకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది అంగారకుడి యొక్క పాపగ్రహ దృష్టి ద్వారా. అదేవిధంగా ఒకవేళ వృశ్చిక రాశిలో కూడా ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు అంగారకుడు పాపగ్రహంగా ఉంటూ అంగారకుని యొక్క దృష్టి కలిగినప్పుడు, సపోజ్ శుక్రాచార్యుడు వీనస్ వృశ్చిక రాశిలో స్థితి పొంది ఉంటే అది జన్మలగ్నం కానీ 6వ స్థానం అని అయినప్పుడు వృశ్చిక రాశి, అక్కడ శుక్రాచార్యుడు స్థితి పొంది ఉంటే నాసిక వ్యాధులు అంటారు, అంటే ముక్కుకు సంబంధించిన వ్యాధులు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, రీనల్ ఫెయిల్యూర్స్ అంటే కిడ్నీలకు సంబంధించిన మూత్ర విసర్జన అవయవాలకు సంబంధించిన సమస్యలతో వారు ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది వ్యాధులకు సంబంధించిన ఒక విశ్లేషణ. అదేవిధంగా కన్యారాశికి సంబంధించి కట్టి ప్రదేశం అంటారు. కన్యారాశిలో ఏదైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు ఆ కన్యారాశి ఆ పర్టికులర్ జాతకునికి 6వ స్థానం కానీ లగ్నం కానీ అయినప్పుడు, కన్యారాశిలో ఏదైనా పాపగ్రహాల దృష్టిలు కానీ వీక్షణలు కానీ ఉన్నప్పుడు శుక్రాచార్యుడు అక్కడ నీచ పొందుతాడు. అక్కడ శుక్రాచార్యుడు నీచ స్థితిలో ఉంటూ ఏదైనా అంగారకుని యొక్క దృష్టి కలిగి ఉన్నప్పుడు లోయర్ అబ్డామిన్ సంబంధించిన సమస్యలు కట్టి ప్రదేశం అంటారు. అటువంటి స్థానాల్లో ఆపరేషన్ జరగడము, సర్జరీలు జరగడం, ఇటువంటివి సంభవిస్తుంటాయి. అదేవిధంగా ఇతర స్థానాలను బట్టి ఆయా స్థానాన్ని బట్టి ఆ వ్యాధులు ఆధారపడి ఉంటాయి. తులారాశి ప్రైవేట్ ఆర్గాన్స్ అంటారు, దానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తుంది. సో తులారాశి 6వ స్థానమై అక్కడ ఏదైనా పాపగ్రహ దృష్టి కలిగి ఉన్నప్పుడు ఇటువంటి సీక్రెట్ ఆర్గాన్స్ అంటారు, దానికి సంబంధించిన వ్యాధులతో బాధపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశి అంటే ఈ ధనుసు రాశి సాధారణంగా
కాళ్ళు తొడలను తెలియజేస్తుంది. సో లింఫ్ నోడ్స్ అంటారు, అంటే లింఫ్ గ్రంథులు అనేవి ఉంటాయి మనకు. ఆ, బాహుమూలలోనూ ఆ, తొడలకు సంబంధించి లింఫ్ నోడ్స్ అంటారు. ఆ లింఫ్ గ్రంథులు వాపు కానీ ఏదైనా ఇతర వ్యాధులు వచ్చినప్పుడు ఆ లింఫ్ గ్రంథుల ద్వారా మనకు తెలుస్తుంది ఆ సంబంధించిన వ్యాధి లక్షణాలు. అవి వ్యాధి నిర్ధారణ పరీక్షలో తెలుస్తుంది. లింఫెడనోపతి అంటారు, అంటే లింఫ్ గ్రాండ్స్ సంబంధించిన క్యాన్సర్స్ కావచ్చు, లింఫ్ నోడ్స్ ఏదైనా వ్యాధులు గురి కావడం ద్వారా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ధనుసు రాశి సంబంధించిన, ధనుసు రాశి ఆరో స్థానమై దాని మీద ఏదైనా పాపగ్రహాల వీక్షణ ఉండి ధనుసు రాశిలో ఏదైనా పాపగ్రహాలు స్థితి ఉన్నప్పుడు, అది ఆరో స్థానం అయినప్పుడు పర్టికులర్ జన్మలగ్నానికి ఆరో స్థానం అయినప్పుడు ఆ, లేదా జన్మలగ్నం అయినప్పుడు కూడా అక్కడ పాపగ్రహాల స్థితి పొంది ఉంటే ఈ విధమైన వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది. ధనుసు రాశి. అదేవిధంగా మకర రాశి అంటే మోకాళ్ళని తెలియజేస్తుంది. లేదా జాయింట్ పెయిన్స్ అంటారు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఏదైనా యాక్సిడెంట్స్ జరగడము, అంగారకుడు యొక్క దృష్టి ద్వారా ఏదైనా ఆకస్మిక ప్రమాదాలు జరగడము, దాని ద్వారా ఏదైనా లాస్ ఆఫ్ లిమ్స్ అంటారు, అంటే మోకాళ్ళు ఏదైనా కాళ్ళు చేతులు పోగొట్టుకోవడం కానీ, లేకుంటే ఏదైనా సర్జరీలు జరగడం ద్వారా కానీ, ఏదైనా ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటారు, అంటే ఇతర సహజంగా ఉన్న చేతులు కాళ్ళ స్థానంలో ఆర్టిఫిషియల్గా ఏదైనా కృత్రిమ అవయవాలు అమర్చడం ద్వారా మనకు దానికి సంబంధించిన సర్జరీలు జరగడం ఇటువంటివి జరుగుతుంది.